హాయ్ ఫ్రెండ్స్, డిజైనర్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఈ టిప్స్ తెలియకపోతే టైలరింగ్లో ఫాస్ట్గా గ్రోత్ అనేది రాదు ఫ్రెండ్స్. బొటిక్స్లో మాస్టర్స్ ఈ టిప్స్ పాటిస్తారు కాబట్టే ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. మాస్టర్ స్టైల్లో బ్లౌజ్ని కట్ చేయాలి అంటే తప్పకుండా బ్లౌజ్ని ఈ మెథడ్లో కట్ చేసుకోవాలి. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ చూసారా ఫ్రెండ్స్, ఫిట్టింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలాంటి డిజైనర్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రంట్ పార్ట్ వాళ్ళ బస్ట్కి తగినట్టుగా బస్ట్ పాయింట్ని పర్ఫెక్ట్గా ఎలా మార్కింగ్ చేసుకోవాలి, అలాగే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని మనం స్ట్రైట్గా కట్ చేస్తాం కదా, ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్కి తగినట్టుగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని కట్ చేసుకోవాలి అంటే ఈ టిప్స్ని అయితే పాటించాలి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు. ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం 80 సెంటీమీటర్స్ లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ని నీట్గా షింక్ చేసి ఐరన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను. శారీలో ఇలా కొంచెం పీస్ అయితే తీసుకున్నాను పైపింగ్ని స్టిచ్ చేయడం కోసం. లైనింగ్ని నీట్గా షింక్ చేసి ఐరన్ చేసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను. ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకుని ఈ బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాక్ సైడ్ సేమ్ ఇదే విధంగా నెక్ కావాలన్నారు, ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ నెక్. ఫ్రంట్ పార్ట్లో అలాగే బ్యాక్ పార్ట్లో ఇన్విజిబుల్గా ఇలా థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేయాలన్నమాట. ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ బ్లౌజ్ని కట్ చేయడం కోసం ఫస్ట్ బ్లౌజ్ లాంగ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా 14 ఇంచులు ఉంది. నెక్స్ట్ మనకి చెస్ట్ లూజ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. చెస్ట్ లూజ్ని మెజర్ చేసేటప్పుడు ఈ బ్యాక్ నెక్ క్రింది వైపున ఉంది కదా, చంక క్రింది వైపున స్టిచ్ దగ్గర నుంచి ఇటు సైడ్ చంక క్రింది వైపున స్టిచ్ వరకు ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా 21.5 ఇంచెస్ ఉంది. అంటే టోటల్గా బ్లౌజ్ 4 ఫోల్డింగ్స్ మీద ఉంటుంది కాబట్టి 41 ఇంచులు అన్నమాట. 41ని 4 చేత భాగిస్తే మనకి ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ అనేది వస్తుంది. 10.5 ఇంచెస్ అనేది మనకి చెస్ట్ లూజ్ అనమాట. ఇలా చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ నడుము లూజ్ను కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ని మాత్రం మనం వదిలేయాలి, ఎందుకంటే కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి ఇలా కాజా బెల్ట్ని వదిలేసి మనం ఈ విధంగా చెక్ చేసుకుంటే 33.5 ఇంచెస్ అనేది నడుము లూజ్ అనమాట. అలాగే హ్యాండ్ పొడవు, నెక్స్ట్ హ్యాండ్ లూజు, ఆర్మ్ హోల్ లూజ్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసేటప్పుడు మనకి బ్యాక్ పార్ట్లో ఈ విధంగా బ్లౌజ్ని ప్లేస్ చేసుకొని ఈ ఆర్మ్ హోల్ లూజ్ని రాంగ్ సైడ్ మాత్రమే చెక్ చేసుకోవాలి, రైట్ సైడ్ చెక్ చేయకూడదు ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ దగ్గర నుంచి ఈ క్రింది వైపున చంక దగ్గర స్టిచ్ ఉంటుంది కదా, ఇలా మెజర్ చేస్తే 9.5 ఇంచెస్ అనేది ఆర్మ్ హోల్ లూజ్ అనమాట. ఈ విధంగా ఆర్మ్ హోల్ లూజ్ని అయితే చెక్ చేసుకోవాలి. చూసారా, ఇలా చెక్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా 9.5 ఇంచెస్ అనేది ఆర్మ్ హోల్ లూజ్ అనమాట. ఇలా ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ అన్నిటిని నోట్ చేసుకున్నాం కదా. ఇలా మెజర్మెంట్స్ని తీసుకున్న తర్వాత క్రింది వైపున స్ట్రైట్గా ఉందా లేదా, కొంచెం అంటే టూ క్లోజ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఇలా ఎల్ స్కేల్ హెల్ప్తో స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నామంటే మనకి క్రింది వైపున 2 లేయర్స్ క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా ట్రిమ్ చేసేయాలి ఎక్స్ట్రాగా క్లాత్ ఉంటే. నెక్స్ట్ బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 10.5 ఇంచెస్, ఎగ్జాక్ట్గా 10.5 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ నా వైపు ఉంది, ఓపెన్స్ అటువైపు ఉన్నాయన్నమాట. ఎగ్జాక్ట్గా 10.5 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం మార్కింగ్స్ తీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలన్నమాట. ప్రిన్సెస్ కట్ బ్లౌజే కాబట్టి మనకి 1.5 ఇంచ్ అనేది మనకి సరిపోతుంది ఖర్చు. ఇలా ఈ 2 మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి. ఈ బ్లౌజ్ నడుము లూజు 33.5 ఇంచెస్ కదా, అంటే 4వ భాగం 8.3 గీతలు అన్నమాట. ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకుంటే ఖర్చు సరిపోతుంది డాట్స్ కోసం, అందువల్ల ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాల్సిన అవసరం లేదు. చెస్ట్ లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్కి ఈ విధంగా లైన్ డ్రా చేసుకుంటే మనకి డాట్స్లో కూడా సరిపోతుంది, ఎందుకంటే చెస్ట్ లూజ్ కంటే నడుము లూజ్ తక్కువ కాబట్టి ఇక్కడ ఈ చెస్ట్ లూజ్కి ఈక్వల్గా లైన్ డ్రా చేసాం కాబట్టి డాట్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చు అనేది అవసరం లేదనమాట. నెక్స్ట్ బ్లౌజ్ లాంగ్ వచ్చేసి 14 ఇంచులు కదా, ఖర్చు కోసం 30 ఇంచ్ అయినా తీసుకోండి, 1 ఇంచ్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. నేనైతే 1 ఇంచ్ తీసుకొని ఎగ్జాక్ట్గా 15 ఇంచులకి ఈ విధంగా బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేశాను అనమాట. మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని మనం బ్లౌజ్ని అయితే కట్ చేస్తాము. నడుము లూజ్ని బేస్ చేసుకొని బ్లౌజెస్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ అస్సలు బాగుండదు. నడుము లూజ్ కానీ ఆర్మ్ హోల్ లూజ్ కానీ ఒక పర్సన్కు ఉన్నట్టు ఒక పర్సన్కు ఉండదు. అలాగే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువ ఉండొచ్చు, అలాగే ఆర్మ్ హోల్ లూజ్ తక్కువ ఉండొచ్చు. ఇలాంటప్పుడు బ్లౌజెస్ అనేది సెట్ అవ్వన్నమాట. ఓన్లీ చెస్ట్ లూజ్ అనేది
మన లేడీస్కి అక్కడ మాత్రమే మనకి క్లాత్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని బ్లౌజెస్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నడుం లూజ్కి క్రింది వైపున డాట్స్ కోసం ఎక్స్ట్రా క్లాత్ అయితే అవసరం లేదనమాట. నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని షోల్డర్ని మార్క్ చేస్తాను కాబట్టి ఇక్కడ చెస్ట్ లూజ్ 10.5 ఇంచెస్ కదా, అంటే మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 5.5 ఇంచెస్కి షోల్డర్ని అయితే మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ 2.5 ఇంచెస్ అనేది షోల్డర్ స్ట్రిప్ ఉంది, గమనించారా ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా ఈ లోపల వైపున ఖర్చు కోసం ఒక పాదం ఇంచ్ అంటే 1/2 ఇంచ్లో 1 పాయింట్ తక్కువ అన్నమాట. ఇలా మార్క్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా షోల్డర్ స్ట్రాప్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఈ 1/4 ఇంచ్ అనేది మనం నెక్ లైన్ ఆర్ మెడ పీస్ని స్టిచ్ చేయడం కోసం అన్నమాట. నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని ఎలా మార్క్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా క్రింది వైపు నుంచి బ్యాక్ నెక్ డీప్ని అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ని పై వైపుకి మార్క్ చేసుకోవాలి. ఈ ఖర్చులు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. డైరెక్ట్గా మీరు ఎలా అయితే షోల్డర్ స్ట్రాప్ కానీ అలాగే నెక్ విడ్త్ కానీ మార్క్ చేసేయండి ఖర్చులతో సహా, అంటే కన్ఫ్యూజన్గా ఉంది అంటున్నారు. ఇక్కడ మనం ఖర్చులు అనేది తీసుకోలేదు అని అంటే మనకి బ్లౌజెస్ స్టిచ్ వేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్లోకి ఖర్చులు అనేది వెళ్ళిపోయి షోల్డర్ స్ట్రాప్ చిన్నదైపోతుంది, నెక్ కూడా టైట్ అయిపోతుంది లేదా లూజ్ అయినా వచ్చేస్తుంది అనమాట. అందువల్ల ఖర్చులు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఖర్చుల్ని కరెక్ట్గా తీసుకుని బ్లౌజెస్ని స్టిచ్ వేసాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది అనమాట. ఇక్కడ వీ నెక్ని డ్రా చేసేటప్పుడు ఈ బాక్స్ కంటే ఒక 1/4 ఇంచ్ అయినా బ్రాడ్ తీసుకోండి, లేదా బాగా బ్రాడ్ కావాలంటే ఒక 1/2 ఇంచ్ వరకు అయినా బ్రాడ్ తీసుకోండి. నేనైతే ఎక్కువ బ్రాడ్ తీయలేదు, కొంచెం బ్రాడ్తో ఇలా స్లైట్ కర్వ్ ఇచ్చేసి నేను వీ షేప్ని అయితే డ్రా చేశాను. అలా అయినా తీసుకోవచ్చు, లేదా క్రాస్గా వీ లాగా అయినా చేయొచ్చు, కానీ క్లోజ్ చేసినట్టు అయిపోతుంది. అందువల్ల కొంచెం ఈ కర్వ్ షేప్ వచ్చేలా వీ షేప్ని అయితే డ్రా చేశాను. నెక్స్ట్ మనకి ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 9.25 ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి. అందువల్ల నేను ఆర్మ్ హోల్ డౌన్ 6 ఇంచెస్కి మార్క్ చేశాను. ఈటి సైడ్ షోల్డర్ వచ్చేసి అంటే ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్కి మార్క్ చేశాను. ఈ 2 మార్కింగ్స్ని ఎల్ షేప్లో కలుపుకొని మనం చెక్ చేసుకోవాలి 9.25 ఇంచెస్కి మ్యాచ్ అవుతుందా లేదా అని. నెక్స్ట్ కార్నర్లో 1.5 ఇంచ్కి ఎగ్జాక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా మిడిల్లోకి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ని కలుపుతూ ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని చెక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా 9.5 ఇంచెస్కి మనకి ఆర్మ్ హోల్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి. పై వైపున ఖర్చును లీవ్ చేసేసి ఇలా చెక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా మనకి 9.5 ఇంచెస్కి మ్యాచ్ అయింది అని అంటే ఓకే. సపోజ్ మ్యాచ్ కాలేదు అని అంటే ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అంతేకాని మనకి మెజర్మెంట్ బ్లౌజ్లో ఈ హ్యాండ్ డౌన్ దగ్గర ఎంతవరకు అయితే మార్కింగ్ ఉందో సేమ్ అలానే మార్క్ చేసి కట్ చేయకూడదు ఫ్రెండ్స్. అలా మార్క్ చేసి కట్ చేశారు అంటే ఫిట్టింగ్ పోతుంది. మనకి బొటిక్స్లో ఇలాంటి టిప్స్ని పాటిస్తారు కాబట్టే బ్లౌజ్ ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజెస్ని సేమ్ అలానే పెట్టేసి కట్ చేయడం, అలాగే మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలానే హ్యాండ్ డౌన్ని కానీ అలాగే ఆర్మ్ హోల్ డౌన్ని కానీ ఈ విధంగా తీసుకున్నారు అంటే బ్లౌజ్ అనేది ఫెయిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఒకరికి సెట్ అవ్వచ్చు, అలానే అందరికీ సెట్ అవ్వదు. కాబట్టి బ్లౌజెస్ని కట్ చేసేటప్పుడు ఇలా మాస్టర్ స్టైల్లో బ్లౌజ్ని కట్ చేయడం నేర్చుకోండి. మీకు టైలరింగ్లో అస్సలు తిరుగు అనేది ఉండదన్నమాట. మీరు నేర్చుకునేటప్పుడే ఈ స్టైల్లో నేర్చుకున్నారు అంటే మీకు ఎలాంటి బ్లౌజ్ ఇచ్చినా, ఛాలెంజింగ్ బ్లౌజెస్ కాదు, డిజైనర్ బ్లౌజెస్ కాదు, ఎలాంటి బ్లౌజ్ వచ్చినా కూడా మీరు ఓన్గా క్రియేట్ చేసి ఆలోచించి బ్లౌజెస్ని ఈజీగా కట్ చేయగలరు. అలా కాకుండా బ్లౌజెస్ని బేస్ చేసుకొని బ్లౌజ్ని పెట్టేసి నేర్చుకోవడం అలా నేర్చుకున్నారు అంటే మీకు టైలరింగ్లో గ్రోత్ అనేది రాదనమాట. బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసాం, టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసాం. నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ఇలా 4 ఫోల్డింగ్స్ మీద క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి. 4 లేయర్స్ కరెక్ట్గా ఉండేలా అయినా ప్లేస్ చేసుకోవచ్చు, లేదా బ్యాక్ సైడ్ మాత్రమే జాయింట్ వచ్చేలా అయినా క్లాత్ని ప్లేస్ చేసుకోవచ్చు. నేను 4 సైడ్స్ ఈక్వల్గా ఉండేలా ప్లేస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ పొడవు ఎంత ఉంది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా మనం మెజర్మెంట్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ హ్యాండ్ లూజ్ అలాగే హ్యాండ్ పొడవు అన్నమాట. బొటిక్స్లో బ్లౌజెస్ని లేదా మాస్టర్స్ బ్లౌజెస్ని కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా మీరు షాప్స్కి వెళ్ళినప్పుడు గమనించండి ఫ్రెండ్స్. మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి వాళ్ళు చెస్ట్ లూజ్, నడుం లూజ్, హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజ్, ఆర్మ్ హోల్ లూజ్ మాత్రమే తీసుకుంటారు. ఇంకా మిగిలింది ఇంకా ఆ బ్లౌజ్ని అలాగే పక్కన ఉంచేస్తారు. బ్లౌజ్ని అసలు బేస్ చేసుకుని కట్ చేయరు. మీరు గమనించారో లేదో ఒకసారి గమనించండి.
వాళ్ళు అలా కట్ చేస్తారు కాబట్టే ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్ గా వస్తుంది, ఎక్కడ లూజ్ అనేది రాదు. నెక్స్ట్ హ్యాండ్ క్రింది వైపున పఫ్ లాగా ఆల్రెడీ బ్లౌజ్ లోనే అంటే ఒరిజినల్ క్లాత్ లో ఇచ్చేసారు, అందువల్ల 1/2 ఇంచ్ ఖర్చు తీసుకున్నాను. ఎగ్జాక్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకుని పై వైపున కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చు తీసుకున్నాను. మన మెథడ్ లో హ్యాండ్ డౌన్ వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజ్ కి 3.5 ఇంచెస్ కి ఇలా హ్యాండ్ డౌన్ ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఎగ్జాక్ట్ గా ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకోవాలి. షార్ట్ హ్యాండ్స్ అంటే ఖర్చుతో సహా 6 ఇంచెస్ 6.5 ఇంచెస్ వరకు వస్తేనే షార్ట్ హ్యాండ్స్. ఇక్కడ ఇంచుమించుగా 7.5 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఇది ఎల్బో హ్యాండ్ క్రిందే తీసుకోవాలి. ఇలా హ్యాండ్ డౌన్ ని మార్క్ చేసుకొని మనకి బ్యాక్ పార్ట్ లో ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 9.25 ఇంచెస్ కదా, అంటే 9.5 ఇంచెస్ కి 1/2 ఇంచ్ తగ్గించేసి ఇక్కడ 9 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర ఎగ్జాక్ట్ గా 1.5 ఇంచ్ కి మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఖర్చు దగ్గర మాత్రం ఎక్స్ట్రా క్లాత్ ని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది, స్టిచ్చింగ్ చేసేటప్పుడు యాడ్ చేసుకుందాం. అంటే 4 సైడ్స్ యాడ్ చేసుకోవాలి. క్లాత్ ని 4 ఫోల్డింగ్స్ మీద ఈ విధంగా ప్లేస్ చేశాను కాబట్టి 4 సైడ్స్ మనం ఈ హ్యాండ్ పార్ట్ కి లైనింగ్ కి ఇక్కడ అంటే ఖర్చు దగ్గర జాయిన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇలా స్లీవ్స్ పార్ట్ ని కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ కర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇలా హ్యాండ్ కర్వ్ ని డ్రా చేసుకొని ఇలా టక్స్ ఉన్న ప్లేస్ లో టక్స్ ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ లోతుని మార్క్ చేయడం కోసం ఎగ్జాక్ట్ టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ కి, అలాగే క్రింది వైపున ఇలా టక్స్ పాయింట్ ఉంది చూసారా, ఆ టక్స్ పాయింట్ దగ్గరికి 1 ఇంచ్ కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మిడిల్లో ఎగ్జాక్ట్ గా ఇక్కడ 1 ఇంచ్ కి మార్క్ చేసాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ వరకు మిడిల్లోకి ఇలా తీసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ కి లోతుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సపోజ్ వ్రింకిల్స్ ఎక్కువ వస్తున్నాయి అనే వాళ్ళకి 3/4 ఇంచ్ వరకు లోతుని మార్క్ చేసుకోవాలి. అంటే పర్సన్ టు పర్సన్ ఇలా చేంజ్ అయిపోతుంది, అంటే వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా మనం లోతుని మార్క్ చేయడం ఇవన్నీ చేంజెస్ చేయాలన్నమాట. ఇలా చేంజెస్ చేస్తారు కాబట్టి బోటిక్స్ లో మాస్టర్ స్టైల్ కటింగ్ కానీ ఫిట్టింగ్ కానీ చాలా నీట్ గా ఉంటుంది. అందుకే మనం డిజైనర్ బ్లౌజెస్ ని కాస్ట్ ఎక్కువ ఇచ్చైనా వాళ్ళకే ఇస్తామన్నమాట. అందుకోసమే ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్ గా వస్తుంది. మీ బ్లౌజెస్ కూడా ఫిట్టింగ్ ఇంత పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఈ కటింగ్ అయితే ఫాలో అవ్వండి. అలాగే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ లో టైట్ గా పట్టినట్టు రాకుండా పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఫ్రంట్ పార్ట్ ని ఖచ్చితంగా ఈ మెథడ్ లో డిజైన్ చేసుకోవాలి. అలాగే కొంచెం శ్రమ పడైనా ఈ విధంగా మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ని ఇలా రెడీ చేసుకున్నాము అంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ లో స్ట్రైట్ కట్ కాబట్టి టైట్ గా పట్టినట్టు లేకుండా రావాలి అంటే పేపర్ ని బేస్ చేసుకుని ఈ విధంగా అయితే బ్లౌజ్ ని కట్ చేసుకోవాలి. క్రింది వైపున 3/4 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి. సైడ్స్ మనకి జాయింట్స్ దగ్గర అంటే సైడ్ జాయింట్ చేస్తాం కదా, అక్కడ ఖర్చు దగ్గర ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ లో ఫ్రంట్ నెక్ డీప్ ని మాత్రం మనకి ఎగ్జాక్ట్ అంటే బ్యాక్ నెక్ డీప్ అంత ఉండదు కాబట్టి ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఈ షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉంది, అలాగే నెక్ విడ్త్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఈ ఫ్రంట్ నెక్ దగ్గర ఎగ్జాక్ట్ గా ఈ నెక్ విడ్త్ ఎంత ఉందో సేమ్ ఇలానే మార్క్ చేసుకోవాలన్నమాట. లేదంటే నెక్ అనేది బ్రాడ్ అయిపోతుంది. ఇలా స్ట్రైట్ గా లైన్ డ్రా చేయకుండా ఎగ్జాక్ట్ నెక్ విడ్త్ ఎంత ఉందో సేమ్ అలా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ లో మనం కొంచెమైనా బ్రాడ్ ఇచ్చుంటాం కాబట్టి ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా చెక్ చేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ లో నెక్ అనేది క్రిందికి రావడం లేదా పైకి వెళ్ళిపోవడం అలాంటి డిఫెక్ట్స్ అనేది రాదనమాట. ఎగ్జాక్ట్ గా మెజర్మెంట్ బ్లౌజ్ ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ లో నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. చెక్ చేయడానికి ఎగ్జాక్ట్ గా ఇలా ఫ్రంట్ పార్ట్ ని ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ మార్కర్ ఇలా మార్క్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది కరెక్ట్ గా తెలుస్తుంది అనమాట. చూసారా, ఎగ్జాక్ట్ గా 7 ఇంచెస్ కి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది ఉందన్నమాట. పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ని మార్క్ చేసుకొని ఇలా ఎగ్జాక్ట్ గా మనకి నెక్ డీప్ 7 ఇంచెస్ కదా, ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ని పై వైపుకి మార్క్ చేసుకోవాలి. సేమ్ మార్కింగ్ ని ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ బాక్స్ షేప్ లో లైన్ ని డ్రా చేసుకొని వెంటనే కొంచెం బ్రాడ్ కావాలి అంటే ఒక 1/4 ఇంచ్ కానీ ఒక 1/2 ఇంచ్ కానీ బ్రాడ్ తీసుకోవచ్చు. పై వైపుకి ఒక 1 ఇంచ్ కి ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే స్టార్ నెక్ షేప్ అనేది చాలా నీట్ గా ఉంటుందన్నమాట. ఇక్కడ బ్రాడ్ కావాలన్నా బ్రాడ్ ఇంకా ఇవ్వచ్చు. నేనైతే ఒక 1/2 ఇంచ్ కి మాత్రమే బ్రాడ్ ఇచ్చాను. మీరు 3/4 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ మీ ఇష్టం, ఎంత బ్రాడ్ ఇష్టపడతారో అంటే క్లయింట్ ఇష్టానికి తగినట్టుగా మనం బ్రాడ్ అనేది ఇవ్వాలన్నమాట. ఈ విధంగా మనం బ్రాడ్ నెక్ ఇచ్చినా కూడా షోల్డర్ అస్సలు డ్రాప్ అవదన్నమాట. నెక్స్ట్ ఎగ్జాక్ట్ బస్ట్ పాయింట్ ని మార్కింగ్ చేయడం కోసం ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా 10 ఇంచులకి అంటే 10 ఇంచెస్ కి బస్ట్ పాయింట్ ని మార్క్ చేసుకోవాలి. పై వైపున ఖర్చుని లీవ్ చేసేయాలి.
ఈ ఫ్రంట్ పార్ట్ ఇటు సైడ్ నుంచి అంటే ఓపెన్ దగ్గర నుంచి 4 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. క్రింది వైపున మాత్రం ఎగ్జాక్ట్ 4 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని క్రింది వైపున నా వైపుకి ఒక 1/2 ఇంచ్కి తీసుకోవాలన్నమాట. అంటే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ కొంచెం హెవీగా ఉన్నప్పుడు ఇలా ఇటు సైడ్కి ఒక 1/2 ఇంచ్, అలాగే సెకండ్ సైడ్కి 2 ఇంచెస్ తీసుకోవాలి. సపోజ్ బస్ట్ ఎక్కువగా ఉందనుకోండి, ఈ సెకండ్ సైడ్ 2.5 ఇంచెస్ కానీ లేదా 2.75 ఇంచెస్ అంటే 2.30 ఇంచెస్ కానీ అలా ఎంత బ్రాడ్ తీసుకుంటే ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది తీయాలి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ షేప్ని మార్క్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో లోతుని ఇలా ఎగ్జాక్ట్గా ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా లోతుని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో లోతుని మార్క్ చేసుకున్న తర్వాత కర్వ్డ్ స్కేల్ని యూజ్ చేసి ఇలా క్రాస్గా మనకి ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ టచ్ అయ్యే విధంగా ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. క్రింది వైపున ఇక్కడ 30 ఇంచ్ ఖర్చు ఎందుకు ఇచ్చాము అంటే ఫ్రంట్ పార్ట్లో మనం ఈ క్లాత్ని కట్ చేసి స్టిచ్ వేసినప్పుడు పైకి క్రిందికి అనేది ఫ్రంట్ పార్ట్ రాకుండా నీట్గా ఉంటుంది. ఎందుకంటే కట్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి. అందువల్ల ఎక్కడైతే మనం కట్ చేసి స్టిచ్ చేస్తామో ఆ ప్లేస్లో మాత్రమే క్లాత్ ఉంచుకొని సైడ్స్ మనం ఒక ఎగ్జాక్ట్గా క్రాస్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. సరే ఇలా అన్నమాట. క్రింది వైపున ఇలా క్రాస్గా అంటే ఆ క్రింది వైపున మాత్రం మనం కట్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకొని ఈ మార్కింగ్ ప్రకారమే మనం కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాము అంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కూడా చాలా నీట్ ఫిట్టింగ్ వస్తుందన్నమాట. అంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో క్రాస్ ఉండదు, స్ట్రైట్ కట్ కాబట్టి స్ట్రైట్ కట్కి సాగే నేచర్ ఉండదు. ఫ్రంట్ పార్ట్లో కప్ షేపు ఫ్లాట్గా రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి అంటే ఖచ్చితంగా ఈ టిప్స్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీరు కూడా మాస్టర్ స్టైల్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా పేపర్ని నీట్గా మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో అలాగే కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుంటే మనకి ప్రిన్సెస్ కట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది చూసారా, ఈ షేప్ దగ్గర మాత్రం ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనేది క్లాత్కి ఇవ్వాలన్నమాట. అందువల్లే మనం పేపర్ మీద కట్ చేసుకుంటున్నాం. సేమ్ ఇలా పేపర్ మీద కట్ చేయకుండా మనం ఒకేసారి క్లాత్ మీద కట్ చేసాము అంటే ఈ ఖర్చు అనేది రాదనమాట. అందుకోసం మనం ఈ పేపర్ని బేస్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్కి మనం కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఆ ఖర్చు కూడా వస్తుందన్నమాట. అందువల్ల మనం పేపర్ మీద బేస్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ని అయితే కట్ చేస్తామన్నమాట. లేకపోతే మనం ఒకేసారి డైరెక్ట్గా క్లాత్ మీద అయినా కట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ బస్ట్ పాయింట్ దగ్గర ఈ 2 క్లోజ్కి 1/2 ఇంచ్ ఖర్చు ఇవ్వాలి కాబట్టి మనం పేపర్ మీద బేస్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా కొంచెం టైం తీసుకొని ఈ మెథడ్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసి మనం ఇదే మెథడ్లో స్టిచ్ వేసుకున్నారు అంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. మీరు ఈ మెథడ్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. ఇలా ఈ ఫ్రంట్ పార్ట్లో మాత్రం 2 సైడ్స్ ఇలా 1/2 ఇంచ్ ఖర్చు ఇవ్వాలి. ఇలా ఖర్చుని కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ బొటిక్ స్టైల్లో మాస్టర్ ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట. ఇలా కట్ చేయలేదు అని అంటే ఫ్రంట్ పార్ట్లో కొంచెమైనా టైట్ అనేది వచ్చేస్తుంది. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే తప్పకుండా ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఈ మెథడ్లో మనం కొంచెం శ్రమ తీసుకొని ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్కి ఫినిషింగ్ ఇచ్చాము అంటే కటింగ్లో ఈ టిప్స్ ఇవ్వాలి, స్టిచ్చింగ్లో కూడా కరెక్ట్గా మనకి ఈ పైపింగ్ ఇన్విజిబుల్గా ఎలా స్టిచ్ వేసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ని స్టిచ్ వేసాము అంటే మాస్టర్ స్టైల్లో ఫినిషింగ్ ఇస్తాం, ఫిట్టింగ్ కూడా ఇస్తాం. కాబట్టి అదే స్టైల్లో మనం ఛార్జ్ కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇంత శ్రమ పడుతున్నాం కాబట్టి ఈ బ్లౌజ్ కోసం. మామూలుగా ఏముంది, కట్ చేయకుండా కూడా మన ప్రిన్సెస్ కట్ని డ్రా చేసి స్టిచ్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఫిట్టింగ్ కూడా అలాగే ఉంటుందన్నమాట. అందుకోసమే వాళ్ళకి మనీ కూడా తక్కువ ఇస్తారు. ఎందుకంటే బ్లౌజు అంత ఫిట్టింగ్ రాదు కదా, అందుకోసం అనమాట. మనం ఇలా శ్రమపడి కొంచెం ఈ విధంగా ఫిట్టింగ్ ఇవ్వడానికి ట్రై చేసాము అంటే మనం మనీ కూడా ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు. అలాగే కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట, బ్లౌజ్ ఫిట్టింగ్ ఇంత పర్ఫెక్ట్గా ఇచ్చారు అని. ఇలా మనం డిజైనర్ బ్లౌజెస్ని ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ను మాత్రం ఈ మెథడ్లో కట్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా మనం ఎక్కడ జాయింట్స్ అనేది లేకుండా 80 సెంటీమీటర్స్ క్లాత్ అయినా కూడా చూసారా మనకి ఎక్కడ జాయింట్స్ అనేది రాలేదన్నమాట. ఓన్లీ హ్యాండ్స్ పార్ట్కి ఖర్చు దగ్గర మాత్రమే జాయింట్ వస్తుంది. ఇలా లైనింగ్ క్లాత్ని కట్ చేసాం కదా, ఈ లైనింగ్ క్లోత్స్ని బేస్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి హ్యాండ్కి క్రింది వైపున ఈ విధంగా డిజైన్ ఇచ్చేశారు.
కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలన్నమాట. స్లీవ్స్ పార్ట్కి క్రింది వైపున ఎగ్జాక్ట్గా ఈ విధంగా డిజైన్ ఉంది కాబట్టి ఇక్కడ లైనింగ్ క్లాత్ మాత్రమే ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. అందువల్ల ఇలా ఈ స్లీవ్స్ పార్ట్కి ఇలా ఎగ్జాక్ట్ మిడిల్ పాయింట్ని ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. క్రింది వైపున ఈ సెకండ్ లేయర్ కూడా క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఇలా ప్లేస్ చేసుకోవాలి. అంటే 2 సైడ్స్ జాయింట్ కరెక్ట్గా వచ్చేలా ఈ ఒరిజినల్ క్లాత్కి మిడిల్లో ఇలా లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఇలా క్రింది వైపున డిజైన్ ఉంది కాబట్టి ఈ డిజైన్ని కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలా అంటే హ్యాండ్కి జాయింట్ వేసుకున్నప్పుడు చంక క్రిందికి జాయింట్ వెళ్ళేలా ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ సైడ్ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. చూసారా, మనకి క్లాత్ తక్కువగా ఉన్నా ఇక్కడ పన్నా తక్కువగా ఉంది. ఇలా ఉన్నా కూడా డిజైనర్ బ్లౌజెస్కి ఎటువంటి జాయింట్స్ అనేది రాకుండా, ఒకవేళ జాయింట్స్ వస్తే కూడా ఖర్చులోకి వెళ్ళేలా ఇలా కట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ స్లీవ్స్ పార్ట్ని, నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు. చూసారా, ఎగ్జాక్ట్గా ఇలా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఈ నెక్ దగ్గర కూడా అంటే ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఈ నెక్ దగ్గర కట్ చేశాను. ఫోల్డింగ్ సైడ్ ఉంటే మాత్రం కట్ చేయకూడదు, ఎందుకంటే మనం లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఇలా ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఈ ఫ్రంట్ సైడ్ ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ ఇలా కొంచెం క్లాత్ అయినా ఉండేలా మనం కట్ చేసుకుంటే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. ఇలా మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ని కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. చుట్టూ ఒక 1/4 ఇంచ్ కానీ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలన్నమాట. ఈ మిగిలిన క్లాత్తో మనకి డోరీని అలాగే లక్కన్స్ని రెడీ చేయడానికి ఈ క్లాత్ అనేది మనకి ఉంటుంది. అలాగే హ్యాండ్స్కి జాయింట్ వేసుకోవాలి కదా, జాయింట్ వేయడానికి కూడా ఈ ఒరిజినల్ క్లాత్ అనేది సరిపోతుంది అనమాట. ఇలా క్లాత్ తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా క్లాత్ని సేవ్ చేసుకుంటూ కట్ చేయడం నేర్చుకోవాలన్నమాట. ఈ విధంగా బ్లౌజ్ని కట్ చేసాము అంటే ఫినిషింగ్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయింది కదా ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో నెక్స్ దగ్గర పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం శారీలోంచి ఒక 6 ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ని అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ పీస్తోనే ఈ బ్లౌజ్కి లట్కన్స్ని అలాగే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని అయితే రెడీ చేశాను. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ట్యుటోరియల్ అయితే అప్లోడ్ చేయట్లేదు, ఓన్లీ కటింగ్ మాత్రమే అప్లోడ్ చేశాను. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చూసారా, బ్యాక్ పార్ట్లో బ్యాక్ నెక్ ఇలా, స్లీవ్స్ పార్ట్కి ఇలా ఆల్రెడీ వాళ్ళు డిజైన్ ఇచ్చేసారు. ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ చూసారా ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా ఈ బ్లౌజ్ని అయితే స్టిచ్ వేశాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.